ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురుకులాల్లో ఏం జరుగుతోంది? నిరుపేద విద్యార్థులకు ఆశాదీపాలుగా నిలవాల్సిన గురుకులాలు వరుస వివాదాలతో ఎందుకు వార్తల్లో నిలుస్తున్నాయి? కాగజ్ నగర్ ఎంజేపీ బాలికల గురుకులంలో వెలుగు చూసిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటివారే దాష్టికానికి ఒడిగట్టారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కళ్లకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా పెన్ క్యాప్ మింగించారంటూ బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఇది తోటి విద్యార్థుల పనేనా, లేక దీని వెనుక ఏదైనా ర్యాగింగ్ రక్కసి కోణం దాగి ఉందా? ఈ సంచలన కేసులో పోలీసులు తేల్చబోతున్న ఆ నమ్మలేని నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాలలు ఈ మధ్య కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకవైపు కనీస మౌలిక వసతుల లేమి వెంటాడుతూ ఉంటే, మరోవైపు పిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎంజేపీ బాలికల గురుకులంలో ఊహించని ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థినితో కొందరు బలవంతంగా పెన్ క్యాప్ మింగించారు అన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. సాయంత్రం వేళల్లో తోటి విద్యార్థినులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు అన్న సమాచారం స్థానికంగా సంచలనంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. కళ్లకు గంతలు కట్టి చేతులు కాళ్లు కట్టేసి నోట్లో ప్లాస్టిక్ క్యాప్ వేసి నీళ్లు పోసి మింగించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ దారుణం జరిగిన వెంటనే ఆ బాలిక తీవ్రమైన శారీరక ఇబ్బందికి లోనైంది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం తండ్రికి సమాచారం ఇచ్చి కాగజ్ నగర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక పరీక్షల్లో ఏమీ తేలకపోవడంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించాల్సి వచ్చింది. మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పిటల్లో చేరిన బాధిత విద్యార్థినికి వైద్యులు అత్యవసరంగా పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ అనంతరం ఎండోస్కోపీ చికిత్స ద్వారా ఆమె కడుపులో ఉన్న ప్లాస్టిక్ పెన్ క్యాప్ ను విజయవంతంగా బయటకు తీశారు. దాంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయిన కుమార్తెను వారు సురక్షితంగా తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఈలోగా కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తండ్రి రమేష్ రాతపూర్వక ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం గురుకులానికి చేరుకున్నారు. ఆ రాత్రి విధుల్లో ఉన్న హాస్టల్ వార్డెన్, పర్యవేక్షకులు, సిబ్బందిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనుమానితులుగా భావిస్తున్న 5 తోటి విద్యార్థినులను కూడా విచారణ పరిధిలోకి తెచ్చారు. పోలీసులు ఈ అమానుష ఘటన వెనుక ఉన్న నిజ నిజాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసుకున్న కాగజ్ నగర్ రూరల్ పోలీసులు కొన్ని క్షణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. బలవంతంగా నీళ్లు పోసి మింగించే ప్రయత్నం చేస్తే పెనుగులాట జరిగి దుస్తులు తడిసిపోవాలని భావిస్తున్నారు. కానీ ఘటనా స్థలంలో గాని బాలిక దుస్తులపై గాని అలాంటి అనుమానాస్పద గుర్తులేవీ కనిపించలేదు. బాధితురాలు చదువులో వెనుకబడి ఒత్తిడి వల్ల ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిందా అన్న కోణంలోనూ ఆరా తీశారు. అయితే పాఠశాల రికార్డుల ప్రకారం సదరు విద్యార్థిని చదువులో చురుగ్గా ఉంటూ అందరితో స్నేహపూర్వకంగా ఉండేదని తేలింది. దీంతో ఈ వ్యవహారంలో బలవంతపు చర్య నిజంగానే జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదా విద్యార్థుల మధ్య నెలకొన్న గ్రూపు తగాదాలు దీనికి కారణమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ర్యాగింగ్ సంస్కృతి ఇక్కడ ప్రవేశించిందా అన్న కోణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిందితుల గుర్తింపు కోసం సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీధర్ పాఠశాలను సందర్శించి స్వయంగా విచారణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని పిలిపించి మాట్లాడారు. బాధిత విద్యార్థిని శృతితో పాటు ఆమె తల్లిదండ్రులు రమేష్, సంధ్యారాణిలను కూడా వివరించారు. తనపై దాడికి పాల్పడిన వారి ముఖాలు చూడలేకపోయానని, అందువల్ల గుర్తించలేకపోతున్నానని ఆ బాలిక అధికారులకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అధికారులు బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని
ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పూర్వపు ప్రత్యేక అధికారి జయప్రదను కూడా పిలిపించి ఈ విద్యార్థినిని గతంలో ప్రవర్తనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదరు బాలిక ఎంతో క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కలిగి ఉండేదని ఆమె అధికారులకు వివరించారు. ఈ మేరకు సేకరించిన ప్రాథమిక నివేదికను గురుకులాల కార్యదర్శి బి సైదులకు సమర్పించారు. అలాగే జిల్లా కలెక్టర్ హరితకు కూడా ఈ దర్యాప్తు పురోగతి వివరాలను అధికారికంగా అందజేశారు. నా పేరు ఉషాన్ రమేష్. మా పాప ఎంజేపీ కాగజ్ నగర్లో చదువుతూ ఉంటుంది, 10th క్లాసు. మా పాపపై తోటి విద్యార్థులు తెలియకుండా తలపై ముసుగేసి కింద పడేసి నోట్లో గుడ్డ పెట్టి పెన్ను క్యాప్ నోట్లో వేసి వాటర్ పోశారు. పాప ఇబ్బంది పడి మళ్ళా వచ్చి బయటకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ పెన్ క్యాప్ లోపలికి వెళ్ళింది. అప్పటికి హాస్టల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ జరిగి మేడం వాళ్ళు నైట్లో హాస్పిటల్ తీసుకెళ్లారు. అది అక్కడ రిఫర్ కాలేదు. మార్నింగ్ మంచిర్యాలకు వెళ్ళి పాపని అడ్మిట్ చేసి ఎండోస్కోప్ ద్వారా పాపకున్న లోపడున్న పెన్ క్యాప్ తీయించడం జరిగింది. ఈ అవాంఛనీయ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురుకులాల పనితీరుపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ విద్యా సంస్థల్లో పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన చోట ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వార్డెన్లు, కేర్ టేకర్లు రాత్రి సమయాల్లో గదులను నిరంతరం తనిఖీ చేసేలా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. కేవలం విచారణకే పరిమితం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే నమ్మకం కుదురుతుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారి మానసిక ధైర్యాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ మిస్టరీ వెనుక దాగి ఉన్న అసలు నిజం త్వరలోనే తేలనుందని పోలీసులు భరోసా ఇస్తున్నారు.